వాళ్ళ పెళ్ళి అయినాక ఎసుంటి మొగోడు దొరుకుతాడో తెలియదు. అందుకే నా బిడ్డలో ఈ తండ్రి దగ్గర ఉన్న అన్ని రోజులు సుఖంగా బతకాలి. అట్లా అనొద్దు బేట. శల్య నువ్వు ఇద్దరు సమానమే. మమ్మీకి నీ మీద ప్రేమ లేదని కాదు. డాడీ మమ్మీ వంట చేసి పెట్టి ఫోన్ చేస్తుంది. నా పెద్ద బిడ్డ అయితే నా పేరు నిలబెట్టింది. అక్క డాడీ దగ్గర మార్కులు కొట్టేస్తావు, నేను మమ్మీ దగ్గర మార్కులు కొట్టేస్తా. మమ్మీ డాడీ మనకు తెలియకుండా ఏమో తెచ్చుకొని తింటున్నాడు. అవునా? ఏం తెచ్చుకొని తింటున్నావు? పల్లీలు. పల్లీలు తింటే పైకి మంచిదా? ఎప్పుడు ఏదో ఒకటి తెచ్చుకొని తింటావు. అవి తినే బదులు పెళ్ళాం పిల్లలకి ఏమైనా తేవచ్చు కదా. నీ బాధ నా పానం ఖరాబ్ అవుతుందానా లేకుంటే నీకు తీసుకురాలేనా? ఇక నువ్వు మారావు. పల్లీలు తింటేనే ఇది ఇంతగానం క్లాస్ వీకింది. ఈ పల్లీలతో పాటు ఈ మందు బాటిల్ తెచ్చుకున్నాను తెలిస్తే ఇక నన్ను పైకే లేపేటట్లున్నది. డాడీ నా ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చింది చూడు. మమ్మీ డాడీకి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపిస్తున్నది. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఈసారి చాలా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నావు బేట. అన్నిటికంటే ఎక్కువ లెక్కల్లో వచ్చినాయి. షెబ్బాజ్ బేట. ఓ అంతగానే పొగుడుతున్నా వెన్నొచ్చినాయి. 100కు 38 మార్కులు వచ్చినాయి. 38 వస్తే ఎక్కువ వచ్చినట్లా? మరి ఇంకెంతగానం కష్టపడి చదువుతుంది. 38 మార్కులే ఎక్కువ. నేనైతే ఇంత ఉన్నప్పుడు లెక్కలలో ఫెయిల్ అయినా. నా పెద్ద బిడ్డ అయితే నా పేరు నిలబెట్టింది. బిడ్డను వెనకేసుకొచ్చుకో, అది అట్టనే మొద్దు తయారైతుంది. అయితే గాని నువ్వేం పట్టించుకోకు బెట్ట. మీ అమ్మ గట్లనే వదులుతుంది. చదువు కోసం నువ్వు అస్సలు టెన్షన్ పెట్టుకోకు. సరే డాడీ. అక్క డాడీ దగ్గర మార్కులు కొట్టేస్తావు, నేను మమ్మీ దగ్గర మార్కులు కొట్టేస్తా. మమ్మీ నా ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడు. అబ్బా నువ్వు అక్క కన్నా మార్కులు ఎక్కువ తెచ్చుకున్నావు బేటా. శల్య నీకన్నా ఎక్కువ మార్కులు ఏం తెచ్చుకోదు. నువ్వేం బాధపడకు. మమ్మీకి చిన్న బిడ్డ అంటే జర పానం ఎక్కువ. అందుకే మార్కులు రాకున్నా కూడా ఎక్కువ వచ్చినాయి అని చెప్తున్నది. నా బిడ్డ మస్తు కష్టపడి చదువుతున్నది. నువ్వు అట్లనే కష్టపడి చదువు బేటా. ఏదో ఒకసారి చెల్లెకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి చూద్దాం చూపి. నీకెందుకు? నీకన్నా దీనికి ఎక్కువ మార్కులు వచ్చినాయి. నీకు కుళ్ళు కదా? తెలుసు నాకు తెలుసు. ఇవ్వండి అక్కడ వండి. డాడీకి పెద్ద బిడ్డ మీద ప్రేమ ఎక్కువనే ఉన్నది. నీకు ఎక్కువ మార్కులు వచ్చినా డాడీకి కూడా కుళ్ళే. నాడు బేటా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? డాడీ మమ్మీ వంట చేసి పెట్టి ఫోన్ చేస్తుంది. అవునా? వంట చేస్తావా ఫోన్ చూస్తావా? ఏపటికి ఆ ఫోన్లో మూతి పెడతావు, వంట ఎచ్చి పచ్చి చేస్తావు. నాకు తెలుసు ఇవన్నీ నీ పెద్ద బిడ్డ కథలని. ఆ ఫోను పక్కకు పెట్టి ఫస్ట్ వంట చేయి. డాడీ మా స్కూల్లో ఈవెంట్ ఉంది, నాకు కొత్త డ్రెస్ కావాలి. సరే పొద్దుమికి నీకు శల్యకు కొత్త డ్రెస్ ఇప్పిస్తా. చెల్లెకి డ్రెస్ వద్దు, చెల్లెకి మమ్మీ అంటేనే ఇష్టం. అట్లా అనొద్దు బేట. శల్య నువ్వు ఇద్దరు సమానమే. మమ్మీకి నీ మీద ప్రేమ లేదని కాదు. కాకపోతే శల్య మీద కొంచెం ఎక్కువ ప్రేమ ఉన్నది. ఇప్పుడు నాకు నీ మీద కొంచెం ఎక్కువ ప్రేమ లేదా? గట్లనే. సరే బేట, మరి ఈ ఏజ్లో మీరు ఇవన్నీ ఆలోచించొద్దు. పొద్దుమికి శల్యకు నీకు డ్రెస్ కొనిస్తా, లోనికి పోయి చదువుకోపో. బాగా లాడ్ చేయి. వాళ్ళు ఏది అడిగితే అది ఇప్పించి వాళ్ళని మొద్దులను తయారు చేయి. ఏమన్నా కానీ నా బిడ్డలు నా దగ్గర ఉన్నన్ని రోజులు ఏ కష్టం లేకుండా, ఏ టెన్షన్ లేకుండా సంతోషంగా ఉండాలి. వాళ్ళ పెళ్ళి అయినాక ఎసుంటి మొగోడు దొరుకుతాడో తెలియదు. పెళ్ళి అయినాక వాడు కష్టపెడతాడా తెలియదు, సుఖ పెడతాడా తెలియదు. అందుకే నా బిడ్డలో ఈ తండ్రి దగ్గర ఉన్నన్ని రోజులు సుఖంగా బతకాలి.